శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. ఓం శ్రీ నాగ సుబ్రహ్మణ్యాయ నమ. మనం ఈరోజు అద్భుతమైన విషయాన్ని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని, నాగదోషం అంటే ఏమిటి, ఆ నాగదోషం పరిహారం ఎలా చేయాలి అని ఒక ప్రశ్నకి అద్భుతంగా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి జాతకుడికి నాగదోషం ఉందో లేదో అని తెలుసుకోవడానికి మనకు ఈ 12 రాసులలో లగ్నము దగ్గర నుంచి చివరి 12వ రాశి వరకు సూర్యుడు మనం పుట్టినప్పుడు ఉండే ప్రదేశం లగ్నం అంటాం. అటువంటి కాలసర్ప దోషాలు 12 ఉన్నాయి. లగ్నములో రాహు ఉండి గ్రహము, 7వ ఇంట్లో కేతు ఉంటే, మధ్యలో ఇతర గ్రహాలు ఉంటే దాన్ని అనంత కాల సర్పయోగం అంటారు. ఇలా 12 వాటికి 12 దోషాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఒక జాతకుడికి వివాహము ఆలస్యం అవుతున్నా, అలాగే చక్కటి సంతానము లేకపోయినా, అలాగే భార్యాభర్తలలో అన్యోన్య దాంపత్యం లేకపోయినా, ముఖ్యంగా వాడి జాతకములో నాగదోషం ఉంటుంది. రెండవది, ఈ నాగదోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని అధిదేవతగానే మనం కొలవాలి. అలాగే మనిషి యొక్క ఇంద్రియం కూడా, భార్యాభర్తల యొక్క కలయికలో ఏర్పడిన ఇంద్రియం కూడా, శుక్లమైనటువంటి ఇంద్రియం కూడా నాగస్వరూపంలో ఉంటుంది. అందువల్లనే నాగ ఆశీస్సులు ఉంటేనే సత్సంతానం కలుగుతుంది. అలాగే చాలామందికి సంతానం లేకపోయినా, భార్యాభర్తల అనుకూల దాంపత్యం లేకపోయినా, అలాగే చాలా సంవత్సరాల వరకు వివాహము జరగకపోయినా అది పూర్వజన్మ నాగదోషం అంటాం. లేకపోతే వీరి ఇంటిలో పెద్దలు ఎవరైనా, తండ్రిదండ్రులు, పితృదేవతలు ఎవరైనా, తాతలు ముత్తు ఎవరైనా సరే పొలాల్లో కానీ ఇంటిలో కానీ ఒక నాగస్వరూపమైన సర్పాన్ని చంపడం మహాపాపం. అందుకే కద్రువ నాగమాత అన్నారు. కశ్యపుడికి కద్రువుకు జన్మించినటువంటి వాళ్ళే నాగదేవతలు. అందువలన ఇటువంటి నాగస్వరూపానికి దోషం నివృత్తి అవ్వాలంటే, ఒకటి, కర్ణాటకలో ఉన్నటువంటి కొక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులుగా అక్కడ 4 రకాలైన పరిహార పూజలు ఉన్నాయి. అక్కడ నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆది సుబ్రహ్మణ్యుడుగా నాగస్వరూపంలో ఉంటాడు. ఒకటి. రెండవది, వాసుకితో సహా, వాసుకి అనే సర్పం ఈ కద్రువ సంతానంలో వాసుకి ఒకటి, ఆదిశేషుడు, ఇట్లా 12 మంది. ఆ వాసుకి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులుగా, ఆ యొక్క ఈశ్వరు ఆరాధనగా, గరుత్మంతుని వల్ల నాకు ఇబ్బంది ఉందని వాసుకి అంటే నా కుమారుడి దగ్గరికి వెళ్ళంటాడు ఈశ్వరుడు. ఆ విధంగా వాసుకితో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉండే క్షేత్రం మరొకటి ఉంది. అక్కడ కుమారధార నది అని ఒకటి ఉంది. ఆ కుమారధార నదిలో తారకాసుని సంహారం చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కత్తిని కడిగాడట. అందువల్ల పవిత్రమైనటువంటి జలం, పవిత్రమైన నది. అక్కడ ఆది శంకరాచార్య స్వామి కూడా ఆ కొక్కే సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రములో తపస్సు చేశాడని పెద్దలు అంటారు. అందువలన ఆ నదిలో స్నానం చేసి పవిత్రతగా తడి బట్టలతో వచ్చి ఈ ఆది సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో నాగసుబ్రహ్మణ్య స్వామిగా ఉండే అతని యొక్క అవతార స్వరూపాన్ని 11 ప్రదక్షిణాలు చేసి ఆ నాగ పుట్టనులో ఉండే మట్టిని మనకు ప్రసాదంగా ఇస్తారు, తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ కాలసర్ప దోషతానికి అక్కడ పురోహితులు ప్రత్యేకించి ఆ యొక్క నాగసుబ్రహ్మణ్య స్వామి మందిరం పక్కనే ఒక కొఠాయిలో వారికి నాగములను ఆవాహన చేసి వాటికి ప్రీతిగా కాలసర్ప దోష శాంతి చేస్తారు. అది ముఖ్యంగా ఒక కొక్కే సుబ్రహ్మణ్య స్వామి కర్ణాటకలో, దానికి ఇప్పుడు 4200 రూపాయల టికెట్తో మనం 2 నెలలకు ఒకసారి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే సంతానం లేని వారికి మధ్యాహ్నం 12 గంటలకి ఆ నాగ ప్రతిష్ఠ అని ఒక పూజ చేస్తారు. అలాగే ఆశ్లేష బలి అని ఒకటి ఉంటుంది.
అది కూడా నాగస్వరూపం. కర్కాటక రాశి నక్షత్రాలైనటువంటి ఆశ్లేష, పుష్యమి, పునర్వసు 4వ పాదంలో జన్మించిన కర్కాటక రాశి జాతకులు కూడా, ఆశ్లేష నక్షత్ర జాతకులు కూడా ఆశ్లేష బలి అనే ఒక పూజ కూడా చేయొచ్చు. ఆరోగ్యం సరిగా లేని వారు కూడా, మానసికమైన ఆందోళన కలిగిన వారు కూడా ఈ కొక్కే సుబ్రహ్మణ్య స్వామిలో రాహు వీక్షణ వల్ల, రాహు దోషం వల్ల, ఈ విధంగా ఈ రాహుకేతువులు రెండూ కూడా సింహిక అనేటువంటి ఆమెకు కశ్యపుడికి జన్మించినటువంటి వాళ్ళే రాహు రాక్షస జాతికి. కాబట్టి కింద ఒకరు పైన నాగస్వరూపు, కింద ఒక కేతు, రాహుకేతువులకి శాంతి చేయడం కోసం కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి సేవ చేయాలి. కాబట్టి ఇన్ని విధాలుగా నాగ పరిహారానికి సహాయాలు. అలాగే ముఖ్యంగా ఈ నాగములకు ముఖ్యంగా అధిదేవతగా హరిద్వారిలో మానసాదేవిని ఒక అమ్మవారు నాగస్వరూప దేవత ఉంటుంది. అక్కడ గన పూజిస్తే మనకున్నటువంటి నాగదోష పరిహారానికి చాలా ముఖ్యమైనటువంటి క్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా నాగదోష పరిహారానికి నాగ సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం, అలాగే షణ్ముఖ క్షేత్రాలైన పళని, తమిళనాడులో ఆరుపడవీడున 6 ఉన్నాయి. పళని, స్వామిమలై, తండ్రికే జ్ఞానబోధ నేర్పే కుంభకోణం దగ్గర, అలాగే తిరుపరకుండ్రం, అలాగే సముద్రపు గట్టులో అద్భుతమైనటువంటి తిరుచెందూరు, సూర సంహారం చేసినటువంటి రాక్షస సంహారం చేసిన స్కందషష్ఠి కూడా ఈ నెలలో ఉంటుంది. ఆ విధంగా తిరుత్తణి, తిరుపతి దగ్గర, ఇకపోతే మధుర దగ్గర పళముళ్ళచోల, ఈ 6 కూడా ఆరుపడవీడని తమిళనాడు ప్రజలకు కుమారస్వామి అతి ఇష్టమైన దేవుడు. అలాగే కోయంబత్తూరు దగ్గర కూడా మరుదమలైని సుబ్రహ్మణ్య స్వామి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కూడా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి చాలా గొప్ప క్షేత్రం. ఇట్లా అలాగే కర్ణాటకలో కూడా విదురాసత్రం అని ఒక క్షేత్రం ఉంది నాగదేవతల ఆరాధనగా. ఇలా నాగదేవతలను పూజ చేయడం చాలా ముఖ్యం.